స్నేహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసం అన్నది వచ్చేసింది. ఈ మాఘమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏమిటి ప్రత్యేకత? శుభకార్యాలు అన్నీ ఇప్పుడు చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు దక్షిణాయనం, ఇక్కడ ఉపనయనాలు లేకపోతే వివాహాలు ఇవేవి చెయ్యరు కనుక అందరూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎప్పుడు మాఘమాసం వస్తుంది, ఎప్పుడు శుభకార్యాలు చేసుకోవాలి అని. అందుకని ఈ క్రమంలో ఇలా మాఘమాసం వచ్చిన వెంటనే మనకి ఎన్నో శుభముహూర్తాలు, అలాగే ఉపనయన కార్యక్రమాలు లేకపోతే వివాహములు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ మాసం నుంచి మాఘ పంచకములు అని అంటారు. ఒక 5 మాసాల వరకు శుభముహూర్తాలు అన్నవి ఉంటాయి, కానీ ఇప్పటి వరకు లేవు కదా, ఇప్పుడే ప్రారంభం. అందుకని వెంటనే ఈ మాఘమాసంలోనే మనకి అన్ని శుభకార్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా మనకి ఉంటూ ఉంటాయి. ఏముంది ఈ మాఘమాసంలో? 12 మాసాలలో దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు శుభకార్యాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే, సూర్యుడు ఉత్తరాయణము అనేటప్పటికి ఉత్తర దిక్కు వైపు ఆయన తిరుగుతాడు. అంటే సూర్యుడు నిజంగానే ఒక రథం ఎక్కి తిరుగుతూ ఉంటాడా అన్నది కాదు. ఆయన శక్తి ఏదైతే ఉందో అది భూమి పైన మరింతగా దాన్ని ప్రసరింపచేస్తాడు. ఆ శక్తిలో అదేదో వెలుతురు లేకపోతే వేడి అన్నది మాత్రమే కాదు, ప్రాణశక్తి. అందుకే సూర్యోపాసన అన్నది ప్రతి జీవి చెయ్యాలి. ఎంత మనం సూర్యుడిని చూస్తూ ఉంటామో అంత చైతన్యంతో ఉంటూ ఉంటాం. అందుకే ఆరోగ్యం బాగా లేకపోయినా కాస్తసేపు అలా ఎండలో కూర్చోండి అని అంటూ ఉంటారు. ఇది ప్రతి జీవికి కూడా ఈ ఉపాసన అన్నది ముఖ్యం. కాకపోతే ప్రతి జీవి ఉపాసన చేయలేదుగా. మనుషులం మనం మాత్రమే సూర్యోపాసన చేయగలుగుతాం. అందుకే అర్ఘ్యం విడిచిపెట్టడం, సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోవటం, కేవలం మాఘమాసంలోనే కాదు ప్రతిరోజు చెయ్యాలి. సూర్యుడికి నమస్కారం చెయ్యాలి. లేచిన వెంటనే కాస్తసేపైనా అలా సూర్యుడి వైపు చూసి ఒక నమస్కారం చేసి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత దినచర్య అన్నది ప్రారంభించాలి. ఈ పద్ధతి పెట్టారు. కారణం ఏమిటి అంటే, అలా సూర్యుడిని చూసిన వెంటనే ఆ కిరణాల నుంచి వచ్చే వేడి, అంటే ఆ వేడి మాత్రమే కాదు, అందులో ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి వల్లే జీవ చైతన్యం అన్నది ఉంది ప్రతి జీవికి. అందుకే సూర్యుడు వచ్చాడు అన్న వెంటనే చక్కగా ఉత్సాహము అన్నది కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడిని చూసిన వెంటనే ఏదో తెలియని ఆనందం. అయితే సూర్యుడు అనేటప్పటికీ మధ్యాహ్నం వేళ బాగా మండిపోతున్నప్పుడు ఎవ్వరూ చూడలేరు, అందరికీ కొద్దిగా విసుగ్గానే ఉంటుంది. కానీ తెల్లవారుజామున, ఇంకా చెప్పాలి అంటే సూర్యుడు ఉదయించక ముందు కూడా ఆ కిరణాల యొక్క ప్రభావం వాతావరణంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ మాఘమాసం వచ్చేటప్పటికి అంటే సూర్యుడు ఆ గమనం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ సూర్యుడు ప్రతి ఒక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు లేకపోతే ఆ నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాసం అంతా ఉండటం అన్నది మనం వింటూ ఉంటాం. సౌరమానం ప్రకారం, అలాగే చంద్రమానం ప్రకారం. చంద్రమానం ప్రకారం మనం చూసినట్లయితే మఖా నక్షత్రంలో, అంటే పౌర్ణమి తిథి రోజు మఖా నక్షత్రం ఉన్నప్పుడు ఆ మాసానికి ఆ నక్షత్రం యొక్క పేరు వస్తుంది. కాబట్టి మనకి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఇక మకర రాశిలో సూర్యుడు ఉంటాడు కాబట్టి మనకి ఈ మాఘమాసం. ఇక్కడ సూర్యుని యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో ఇది ఒక్కసారిగా ఉత్తరం వైపుకి అది తిరుగుతుంది. కాబట్టి భూమి మీద ప్రత్యేకించి ఆ కిరణాల యొక్క శక్తి అన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కాలానికి విభజన అన్నది ఉంటుంది. కొంత సమయం వర్షాలు పడతాయి, కొంత సమయం బాగా చల్లగా ఉంటుంది, చలికాలం అని అంటూ ఉంటాం, ఎండాకాలం అని అంటూ ఉంటాం. ఇలా కాలంలో ఆ విభజన అన్నది, మార్పు, ప్రకృతిలో మార్పు అన్నది ఉంటూ ఉంటుంది. ఇది ఎవరు నిర్ణయం చేశారు అంటే పరబ్రహ్మ స్వరూపం. అది కాదు, అది అలాగే ఎందుకు ఉంటుంది అని మనం అనలేం కదా. అలా అందుకే ఈ కాల విభజనతో పాటు ఇలా సూర్యుడు ఈ సమయంలో ఉత్తర వైపుకి ఆయన ఎక్కువగా తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే ప్రాణశక్తి, జీవశక్తి, జీవ చైతన్యము చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, కేవలం మనుషుల్లోనే కాదు ప్రతి జీవిలో. అందుకని ఈ సమయంలో ఎక్కువగా సూర్యోపాసన చేస్తే, అందుకే మాఘమాసం అనేటప్పటికీ ప్రతి నిత్యం సంవత్సరం అంతా పూజలు చేసినా చెయ్యకపోయినా కనీసం మాఘమాసంలో చేస్తే మంచిది అన్నారు. ఏమిటా మంచిది అంటే, ఆ సమయంలో పూజ చెయ్యమన్నారు కదా అని చెప్పి అలా బయటకు వచ్చి ఒకసారి సూర్యనారాయణ మూర్తిని చూస్తే ఆ కిరణాలు మన శరీరాన్ని తాకితే
రెండు విధాలుగా. ఒకటి ఈ శరీరానికి ఆరోగ్యము, ఇంకొకటి మనసుకి కూడా ఆరోగ్యము. ఎందుకంటే మేధాశక్తి అన్నది పెరుగుతుంది, మంచి సంకల్పములు అన్నవి మనసుకి కలుగుతాయి. మనసు ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా చకచక అంటే మంచి పనులు చేసే ఆలోచన కూడా కలుగుతుందన్నమాట. మేధాశక్తి పెరుగుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆ కిరణాలలో ఉన్న శక్తి అటువంటిది. ఈ సమయంలో ఎక్కువగా అలా మార్పు చెందిన వెంటనే ఎక్కువగా శక్తి అన్నది ఉంటుంది కాబట్టి ఎక్కువగా సూర్యోపాసన అన్నది చెయ్యాలి. ఇంతేనా? మామూలుగా భగవంతుడు అన్నవాడు ఒక రూపంతో మనం ఊహించుకుంటాం కానీ అదే రూపంతో మన కళ్ళ ముందు ఉంటాడా? చాలా కష్టం. కలియుగంలో ఏదో కలలో భగవంతుడు వచ్చాడు అని చెప్పుకోవడం వేరు. రాముడు అనుకున్నామంటే అలా బాణాలు పట్టుకుని మన ఎదురుగా కనిపిస్తాడా? కనిపించడు. కానీ సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని అన్నారు. నారాయణుడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు. మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ శక్తులు అయితే అవసరమో అంటే అవి నడిపిస్తూ మన కర్మలను మనం చక్కగా చేసేటట్టుగా ఒక చైతన్యము అన్నది కావాలి కదా, అది శ్రీ మహావిష్ణువు చేయిస్తూ ఉంటారు. ఆయన స్థితికారకుడు. ఇక్కడ సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని అన్నారు, ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. మరి ఇతరత్ర ఏ దేవీ దేవతా స్వరూపాలు కూడా మనం ఊహించుకొని మనం మనసులో ఆ చిత్రపటాన్నో ఆ విగ్రహాన్నో లేకపోతే ఎదురుగా విగ్రహ రూపంలో చూడటమే కానీ ప్రత్యక్షంగా భగవంతుడిని చూడలేము. కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఉదయాన్నే ఇంచుమించు సాయంత్రం వరకు కూడా సూర్యుడిని మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రత్యక్ష నారాయణుడు. ఇంకా చెప్పాలి అంటే ఉదయం పూట ఆయన బ్రహ్మస్వరూపంతో, మధ్యాహ్నం అయ్యేటప్పటికి విష్ణు స్వరూపంతో, సాయంత్రం అయ్యేటప్పటికి ఈశ్వర స్వరూపంతో ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇలా సూర్యుని గురించి మాట్లాడుకోవాలి అంటే ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవం. మరి అలా ప్రత్యక్షంగా భగవంతుడు కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ మాఘమాసం అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ సమయంలో సూర్యుని యొక్క కిరణాలలో ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. దీని గురించి మనం సైంటిఫిక్గా మాట్లాడుకున్నట్లయితే ఈ అల్ట్రావైలెట్ రేస్ అని ఇంకేవో వీటన్నిటి గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అద్భుతంగా ఈ కిరణాలు మన మీద పనిచేస్తాయి. భూమి మీద ఆ కిరణాలు వచ్చినప్పుడు విశేషమైన శక్తితో ఉంటాయి అన్న విషయం కూడా ఇది నిర్ధారణలోకి వచ్చింది. అందుకే ఈ సమయానికి ఇంతటి ప్రత్యేకత. అలాగే ఈ సమయంలోనే మనకి అంటే ఈ మాసంలోనే శ్రీ పంచమిని అలాగే రథసప్తమి అని అంటే సూర్యుని యొక్క జన్మతిథి అని చెప్తూ ఉంటారు. ఇలా సూర్యోపాసన అన్నది ఈ 12 మాసాలలో ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మాఘమాసం అనేటప్పటికీ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలట. ఒకటి స్నానము, ఇంకొకటి జపము, ఇంకొకటి దానము. మరి మాఘమాసం అంటే మాఘ స్నానములు అన్నవి. మాఘ స్నానం అనే పదం మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం. ఏమిటి స్నానం? సంవత్సరం అంతా స్నానం చేస్తూనే ఉంటాం కదా, ఒక్కొక్కసారి రోజుకి 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తాం. కానీ మాఘమాసంలో ఎందుకు స్నానం చెయ్యాలి? ఖచ్చితంగా మాఘమాసంలో స్నానం చెయ్యాలి. అంటే ఈ స్నానం మనం రోజు చేస్తున్న స్నానం కాదు. ఒక పారే నీరు దగ్గరికి వెళ్ళటం, అంటే ఒక చెరువు లేకపోతే ఒక నది ఉంటే మరీ మంచిది, సముద్రము ఇలా అన్నమాట. అక్కడికి వెళ్ళి స్నానం చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. అయితే ఇది వరకు ఏ చిన్న ఊరైనా అక్కడ ఒక చెరువు, ఒక నీటి ప్రవాహం, ఒక చిన్న కుండల లాంటిదో ఏదో ఒకటి ఉంటూ ఉండేది. ఖచ్చితంగా అందరూ ఈ నియమాలు పాటిస్తూ ఉండేవారు. ఇంటి దగ్గర కాకుండా అలా వచ్చి స్నానాలు చేస్తూ ఉండేవారు. లేకపోతే బావులు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఉంటున్న ప్రదేశాల్లో మనకి ఈ బావులు కనిపించవు. అలాగే చెరువు అన్నది మన ఇంటి దగ్గర ఎక్కడైనా ఉన్నా అక్కడ దాకా వెళ్ళి స్నానాలు చేయటం కుదరట్లేదు. కానీ ఈ పద్ధతి అన్నది ఎందుకు వచ్చింది? మాఘ స్నానము, దీనికి ఎంతో ప్రత్యేకత. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ సమయంలో సూర్య కిరణాలలో ఉన్న తేజస్సు ఏదైతే ఉందో, ఉన్న శక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఇది జీవం పోస్తూ ఉంటుంది. అంటే కేవలం బ్రతుకుతున్నాము అన్నది కాదు కదా. ఏ పని అయినా ఉత్సాహంతో చేస్తే అద్భుతంగా మనము అందులో విజయాన్ని సాధిస్తాం. మనం ఉద్యోగానికి వెళుతున్నా, లేకపోతే మన ఉపాధిలో మనం ఏం చేస్తున్నా, విద్యార్థి అయితే చదువుకోవడం, ఇంట్లో వంట చేయటం దగ్గర నుంచి ఏ కర్మ చేస్తున్నా, అసలు ఏ కర్మ లేకుండా మనిషి ఉండడుగా.
కర్మ అనేటప్పటికి ఇక్కడ కేవలం మనం సంపాదిస్తున్నామా, ఉద్యోగం చేసుకుంటున్నామా, బయటికి వెళ్తున్నామా అన్నది కాదు. చేసే ప్రతి పని అందులో ఒక జీవ చైతన్యం కావాలి, ఉత్సాహం కావాలి. అటువంటి సమయంలో ఆ ఉత్సాహం మన శరీరంలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. అందుకే ఒక్కసారి ఆలోచన చేస్తే ఏమనిపిస్తుందంటే, అసలు తినడానికి డబ్బులు ఉన్నాయా లేకపోయినా ఒక పూట తినైనా బ్రతకవచ్చు, కానీ ఆరోగ్యంగా లేకుండా చుట్టూ ఎన్ని భోగభాగ్యాలు ఉంటే ఏం లాభం? వేటిని అనుభవిస్తాం మనం. అందుకే ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యం. అన్ని జీవులకి ముఖ్యమే, కాకపోతే అనారోగ్యంతో ఎక్కువగా మనిషి బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే మిత ఆహారము అన్నది ఉండదు. నచ్చినట్టు తినడం, నచ్చినట్టు ఉండడం జీవన శైలి. దీనివల్ల అనారోగ్యం అన్నది కలుగుతూ ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సూర్యకిరణాలలో ప్రాణశక్తి మాత్రమే కాదు, మన మనసుకి ఆరోగ్యం, మన శరీరానికి ఆరోగ్యం. అందుకే సూర్యోపాసన అన్నది చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మాఘమాసం వచ్చింది కాబట్టి కనీసం ఈ నెల రోజులైన విశేషంగా ఉన్న ఆ సూర్యకిరణాలలో దాగి ఉన్న శక్తి మన శరీరం తీసుకుంటే, మన మనసుకి తగిలితే మన బుద్ధి బాగుంటుంది, మన ఆలోచనలు బాగుంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. పైగా ఇక రానున్నది విపరీతమైన ఎండాకాలం కదా. అంటే సూర్య ప్రతాపం అన్నది అది ఎక్కువగా సూర్యుడు చూపిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో కూడా ఆ శక్తిని తట్టుకునే శక్తి మనకి ఉండదు. అందుకే ఈ వడదెబ్బ తగలడం అని, బాగా ఎండ తగిలిపోయిందని ఇలాంటివి మనం వింటూ ఉంటాం. సన్ స్ట్రోక్ అని కూడా మనం వింటూ ఉంటాం కదా. అంటే సూర్యుడు మరి ఆరోగ్యాన్ని ఇస్తే ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే, ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యుడిని నిత్యం ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో, నిత్యము సూర్యకిరణాలను ఎవరైతే అలా స్వీకరిస్తూ ఉంటారో వాళ్ళకి చక్కని ఆరోగ్యం కలిగి ముందు ముందు మనకి ఆ తర్వాత మాసంలో బాగా ఎండలు వచ్చినప్పుడు వడదెబ్బ తగలకుండా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన పెద్దవాళ్ళు, మన ఋషులు, మునులు ఇలాంటి పద్ధతులు పెట్టారు. అయితే ఈ స్నానం విషయానికి వచ్చేటప్పటికి మనం చెప్పుకున్నట్టుగా సూర్యకిరణాలలో విశేషమైన శక్తి ఈ సమయంలో ఉంటుంది. మరి అలా ఆ శక్తిని రోజంతా, అంటే నదులు అనేటప్పటికీ, చెరువులు అనేటప్పటికీ వాటిపైన ఏదో కప్పు ఉండటం, కప్పేసి ఉండటం ఉండదుగా. మనం ఇంట్లో నీళ్లు ఏవైతే వాడుతూ ఉంటామో వాటికి మనం ఏదో ఒక రకంగా వాటిని కప్పేసి పక్కన పెడుతూ ఉంటాం, లేకపోతే మనం వాటిని ఉపయోగించాం కాబట్టి అలా పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే ఈ చెరువుల్లో, నదుల్లో, లేకపోతే సముద్రంలో ఉన్న నీరు ఏదైతే ఉందో అది సూర్య శక్తిని రోజంతా స్వీకరించి పెట్టుకుంటుందన్నమాట. ఆ శక్తిలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఎంతగానో మంచిది. అందుకని ప్రతిరోజు మాఘమాసంలో వీలైతే ఈ చెరువుల దగ్గరో లేకపోతే బావుల దగ్గరో అలా స్నానం చేసినట్లయితే, ఆ నీరు అన్నది మన శరీరం మీద పడినట్లయితే ఖచ్చితంగా మన శరీరం ఏ అవస్థలతో అయితే అవస్థ పడుతోందో ఆ అవస్థలన్నీ పోయి, అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది. అందుకే ఆరోగ్యాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు అంటే సూర్యుడు మాత్రమే. ఎందుకంటే ఎన్ని రకాల అనారోగ్యాలు, అంటే చర్మానికి సంబంధించి లేకపోతే కంటికి సంబంధించి ఎన్ని వ్యాధులు, మనం ఎన్ని మందులు వాడుతున్నా కూడా ఒక్కొక్కసారి మనకి డాక్టర్లే చెప్తూ ఉంటారు కదా, కాస్తసేపు ఎండలో కూర్చోండి మంచిదని. అలాగే పుట్టిన చిన్న పిల్లలకి కూడా కొద్దిగా ఎండ అన్నది చూపిస్తూ ఉండండి అని అంటూ ఉంటారు. దీనివల్ల మేధస్సు అన్నది పెరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యునికి కిరణాలు అంటే బోల్డని కిరణాలు ఉన్నాయని అంటారు. మనకి ఒక లెక్క చెప్పటానికి ఏ రకంగా అయితే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు అని చెప్తుంటారో అలాగే సహస్ర కిరణాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. వాటికి కూడా మళ్ళీ విభజన ఉంటుంది. అంటే ఒక 300 కిరణాలు ఈ పని చేస్తూ ఉంటాయి, మనకి వేడిని పుట్టిస్తూ ఉంటాయి. ఇంకొక 400 కిరణాలు ఉన్నాయట, ఇవి వర్షాలకు కారణమట. ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యుని యొక్క కిరణాల నుంచి మనం పొందుతున్నది అంతా ఇంత కాదు, ఎంతో అని చెప్పుకోవచ్చు. దానికి ఒక లెక్క ఉండదు. అందుకే విశేషంగా ఈ మాసంలో అలా మనం చెరువుల దగ్గర లేకపోతే నది దగ్గర స్నానం చేసినట్లయితే మనకి ఆరోగ్యం అన్నది ఉంటుంది. ఏదైనా అనారోగ్యం ఉన్నా అది పోతుంది. అనారోగ్యం ఏదైనా రావలసి ఉన్నా రాకుండా ఉంటుంది. నివారణ కోసం కూడా పనికొస్తుంది. ఇంతేనా? మన ఆరోగ్యం మనం చూసుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చేస్తే సరిపోతుందా? లేదు. మళ్ళీ అక్కడ దానం చెప్పారు, జపం చెప్పారు. ఈ సూర్యోపాసన, సూర్య శక్తిని ఎంతో చక్కగా మనం గ్రహిస్తూ ఉంటాం. ₹1 అయినా కడుతూ ఉంటామా? లేదు కదా. సూర్యుడు అలా ప్రత్యక్షంగా కనిపించి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే, నువ్వెంత పాపం చేసుకున్నావు, నీకు నేను కొద్దిగానే ప్రకాశం ఇస్తాను,
నువ్వెంత పుణ్యం చేసుకున్నావు, ఓహో ఇంత పుణ్యం చేసావా, సరే ఎక్కువగా నీకు నేను వెలుతురిస్తాను అని సూర్యుడు అన్నాడు. అందరికీ సమానమే సూర్యశక్తి అన్నది. అలా అందరం పుచ్చుకుంటున్నప్పుడు ఒకటి కృతజ్ఞతా భావనతో నమస్కారం చేయాలి, ఇంకొకటి ఈ శక్తితో పాటు సూర్యుని మంత్రాలు రాకపోతే నామాలు వీటన్నిటిని పఠిస్తూ ఎప్పుడైతే మనం సూర్య భగవానుడికి నమస్కారం చేస్తామో మరింతగా సూర్యుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అలా కలిగినప్పుడు మళ్ళీ మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. వీటన్నిటికీ నమ్మకం ప్రధానం. అందుకే ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ సూర్య శక్తిని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలుగుతాం అన్నమాట. ఎందుకు అంటే ఈరోజు దాచిపెట్టుకుంటాం, రేపు సూర్యుడు ఉండడు అనేది ఉండదుగా. ప్రతిరోజు సూర్యుడు వస్తూనే ఉంటాడు, విశేషంగా మాఘమాసంలో. అందుకే జపం అన్నది కొంతమంది గురువు దగ్గర నుంచి మంత్రము ఆ బీజాక్షరాలు నేర్చుకుని చక్కగా జపము అన్నది మొదలు పెడుతూ ఉంటారనమాట. సంవత్సరం అంతా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది కాక దానము. ఖచ్చితంగా మన సనాతన ధర్మం మనకి ఏ పూజ చేసినా అందులో దానము అన్నది అలవాటు చేస్తుంది. అందుకే ఒక వివాహం చేసినా, శుభకార్యం చేసినా అందరినీ పిలవడము, భోజనాలు పెట్టడము, వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇలా మనకి అలవాటు చేసింది. కాబట్టి దానము అన్నది కూడా ఇక్కడ మనం మర్చిపోకూడదు. విశేషంగా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే స్నానము, జపము, దానము, ఎక్కువగా తిలదానం అన్నది చేస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఈ నువ్వులలో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో అది అంతా ఇంత కాదు. సాధారణంగా అందరికీ ఒక భావన ఉంటుంది, నువ్వులు అనేటప్పటికీ ఆ సమయంలో పుచ్చుకోకూడదు, ఈ సమయంలో ఇవ్వకూడదు, అది కేవలం శని భగవానుడికి సంబంధించి అని కాదు. ఆరోగ్యంగా నువ్వులు అన్నవి చాలా ముఖ్యము, చాలా మంచిది. అసలు హోమాలలో కూడా నువ్వులు వేస్తూ ఉంటారు. దాంతో తిథికి లేకపోతే సమయానికి అస్సలు ఏమి చూడకుండానే వేస్తూ ఉంటారు. అందులోంచి వచ్చిన అంటే హోమంలో వేసినప్పుడు ఆ పొగ పీల్చుకున్నా చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకే తిలదానం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల బట్టి మనం ఏ వస్తువులు వాడాలి, ఏ వస్తువులు ఎక్కువగా స్వీకరించాలి, మనం తిన్నవే మన ఆరోగ్యం కోసం ఎంత జాగ్రత్తగా చూస్తున్నామో అవే ఇతరులకి దానం ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు కదా. నేను మంచి పదార్థాలు తినేస్తాను, అవతల వాళ్ళకి అక్కర్లేనివి ఇచ్చేస్తాను అన్నది కాదు. ఒక పండు తింటే మంచిది ఈ సమయంలో అని అంటే నేను తినటం, అవతల వాళ్ళకి అదే దానం చేయటం, ఇది నేర్పించింది మన సనాతన ధర్మం. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా నువ్వులు స్వీకరించండి, నువ్వులే హవిసుల రూపంలో అంటే హోమంలో వేయండి, అలాగే తిలదానం చేయండి అని చెప్తోంది. కేవలం ఇదే అని కాదు, వస్త్రదానం చేయొచ్చు, ఏదైనా దానం. అంటే ఉపాసన అనేటప్పటికీ భగవంతుడిని వేడుకోవడం రెండు రకాలు. ఒకటి కృతజ్ఞతా భావనతో, ఇంకొకటి మనసులో ఉన్న కోరికలు తీరిపోవాలి అని. కేవలం నేను, నా లోకం, నా ప్రపంచం, నా బాగు, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు అని కాకుండా అందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఉండాలి అని మన సనాతన ధర్మం నేర్పిస్తోంది. అందుకే సూర్యోపాసన విశేషంగా మాఘమాసంలో చేసినప్పుడు స్నానం చేసి మనం ఎలాగైతే ఆరోగ్యం సంపాదించుకుంటామో, జపం చేస్తూ ఎలాగైతే మానసికంగా ఇంకా ముందుకు ఎదుగుతామో, అలాగే దానం చేసి ఇతరులకు సహాయపడి మనము అందరి గురించి కూడా ఆలోచిస్తున్నాము అన్న విషయం ఇక్కడ మర్చిపోకూడదు. అలా మాఘమాసం వచ్చింది అన్న వెంటనే శుభకార్యాలు. ఎందుకు అంటే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం, విశేషంగా ఉన్న ఈ కిరణాలు, దీనివల్ల ఉత్సాహం అన్నది పెరుగుతుంది. ఒక శుభకార్యం చెయ్యాలంటే ఆనందంగా ఉండగలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలి. అటువంటి ఆరోగ్యంతో, ఆనందంతో శుభకార్యాలు చేసుకుంటాం. కాబట్టి ఈ మాసంలోనే ఎక్కువగా శుభకార్యాలు వీటిలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా అన్నీ ముడిపడి ఉంటాయన్నమాట. అలా మాఘమాసం వచ్చేసింది కాబట్టి ప్రతిరోజు వీలు కాకపోయినా అప్పుడప్పుడు వీలైతే ఇలా నది దగ్గరకో చెరువు దగ్గరకో వెళ్ళి స్నానం చేయటం, సూర్యోపాసన చేయటం, సూర్యుడికి చక్కగా నమస్కారం చేయటం, నమస్కారంతోనే ప్రీతి చెందుతాట సూర్య భగవానుడు. ఆయనకి పెద్దగా కూర్చుని అష్టోత్తరాలు కూడా చదవవలసిన అవసరం లేదు, కానీ చదువుకుంటే మంచిదే. అలాగే అర్ఘ్యం ఇవ్వటము, ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తున్నారు. ప్రతిరోజు చెయ్యలేకపోయినా మాఘమాసంలో అయినా చేసి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని అందరం పొందే ప్రయత్నం చేద్దాం. నమస్తే.